అల్లు అర్జున్ గారు ఇప్పుడు కొత్తగా అట్లీ డైరెక్షన్లో ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీని ప్రస్తుతం అల్లు అర్జున్ 22 అని పిలుస్తున్నారు. అయితే అల్లు అర్జున్ గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప 2. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అల్లు అర్జున్ గారు పుష్ప 2 మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు. చూడాలి అల్లు అర్జున్ గారికి ఈ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీలో రష్మిక మందన గారు యాక్ట్ చేస్తున్నారు. అయితే రష్మిక మందన గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ద గర్ల్ ఫ్రెండ్. అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీతో రష్మిక మందన గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రష్మిక మందన గారు ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు రష్మిక మందన గారు. చూడాలి రష్మిక మందన గారికి ఈ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ 30% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీని 2026 ఎండింగ్ లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.